కార్న్ పన్నీర్ కుర్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఇక్కడ మనం ముందుగా ఎండు కొబ్బరి పొడి, ఓకే, అలాగే గసగసాలు, వేరుశెనగ పలుకులు అవునండి, ఓకే, ఈ మూడింటిని విడివిడిగా నూనె లేకుండా వేయించుకొని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలండి. ఓకే, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు ఇంకా వేరుశెనగ పలుకులు ఆయిల్ లేకుండా విడివిడిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూడింటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. అవునండి, అంతే కదా? అవునండి. ఓకే, సో ఇది మసాలా పేస్ట్. అవునండి. అంటే మామూలుగా మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు వేరుశెనగ పలుకులు చాలా రేర్ గా యూస్ చేస్తుంటారు కదా కొన్ని మసాలాలకి. చాలా తక్కువ అండి. అంటే ఈ కాంబినేషన్ కి బాగుంటుందా అండి? చాలా బాగుంటుంది. కుర్మా అంటే పులావ్ లోకి అలాగే బిర్యానీలోకి కూడా ట్రై చేస్తుంటారా? అవునండి, చాలా బాగుంటుంది. అలాగే మనం రోటీతో కూడా తీసుకోవచ్చు. ఇది రోటీతో కూడా బాగుంటుందా? అంటే బెస్ట్ గా ఏంటంటే మన పులావ్లతో చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ ఫ్లేవర్స్. సో పూరి ఇలా రోటీ అలా కూడా తీసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కి బదులుగా మనం అల్లం ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అవునండి. అలాగే పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. సో ఫస్ట్ ఈ మూడింటిని కాస్త ఫ్రై చేసుకోవాలా? అవునండి. మరి రాజు గారు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి, ఈలోగా మేము చిట్కా చూసేమా? ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా: అరటిపండు చూర్ణం, ఉసిరి రసం ఇంకా ఇలాచీ పొడి మూడింటిని కలిపి రోజు 3 సార్లు తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, చక్కగా ఫ్రై అయిపోయినాయి. అవునండి, బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి. రాజుగారు నాదొక చిన్న డౌట్ అండి. కొంతమంది అంటే కుక్ చేసేటప్పుడు ఈ ఉప్పు, కారం ఇంకా ధనియాల పొడి ఇలాంటివన్నీ కూడా మెయిన్ గా అన్ని వేసిన తర్వాత చివర్లో యాడ్ చేస్తుంటారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? అంటే ఇక్కడ మనకు కొంచెం నూనెలో కొంచెం బాగా వేగుతుందండి. సో అప్పుడు దీని ఫ్లేవర్ మనకి చాలా బాగా వస్తుంది. మనం చేసుకునే డిష్ కు చాలా బాగా సూట్ అవుతుంది. జనరల్ గా ఇలా వేసుకుంటే బాగుంటుందా టేస్ట్, లేకపోతే అంటే చిన్న టిప్ ఏదైనా ఇస్తారా? డిష్ ని బట్టి అండి. ఒక్కొక్క డిష్ కి మనం కొన్నిటికి ముందే వేసుకుంటాం, అంటే తర్వాత ఆ ఇంగ్రీడియంట్ కి మనకి ఫ్లేవర్ మొత్తం రావడానికి. కొన్నిటికి ఏమో ఎండింగ్ లో వేసుకున్నా మనకి దానికి వచ్చేస్తుంది. ఓకే అండి, మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ అంటే కాస్త మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయితే అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి కదా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా. సో అలాగే పన్నీర్ ముక్కలు, అలాగే కుర్మా కంపల్సరీ, పెరుగు. సో ఇక్కడ పాల ప్రోడక్ట్ ఉంది, అలాగే పెరుగు ప్రోడక్ట్ కూడా. ఓకే, కొద్దిగా కలిపేసి ఆ తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఒక్క 2 నిమిషాలండి మూత పెట్టేసి. సో మనం వెయిట్ చేసాం అనుకోండి, సో ఇలా రెడీ అయిపోతుంది. రాజు గారు రెడీ అయిందో చూద్దామా? ఓకే అండి. సో ఇప్పుడు చివరగా గరం మసాలా పొడి. ఓకే, గరం మసాలా పొడి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. కుర్మా అంటేనే పెరుగు ఇంకా గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి, కరెక్ట్ కాంబినేషన్ లో తీసుకుంటే మనకి చాలా టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుంది. ఓకే ఓకే, డిష్ ఇస్తారా? ఓకే అండి. ఓకే అండి, చివరగా కొత్తిమీరతో గార్నిష్. చక్కగా పన్నీర్ స్వీట్ కార్న్ అందరికి ఇష్టమైనవి. చాలా, ఆ రెండింటి కాంబినేషన్ లో కుర్మా రెడీ.